ఈరోజు అయితే ఒక హెల్దీ బ్రేక్ఫాస్ట్ అనమాట. అదేంటి నార్మల్ దోశ కాకోకుండా దోశనే కానీ కొంచెం డిఫరెంట్గా చేసినాను అనమాట. ఎట్లా చేసినానో చూపిస్తాను చూడండి. ఏదైనా సరే ఒకటి రెండు సార్లు నేను ట్రై చేసిన తర్వాతనే నెక్స్ట్ టైమే వీడియో పెడతానమాట. నాకు బాగా అనిపిస్తేనే ఖచ్చితంగా ట్రై చేయండి ఇది కూడా. దానికోసం అయితే కనుక 1/2 కేజీ బియ్యం, 1/2 కేజీ సద్దలు, 1/2 కేజీ రాగులు, ఒక 100 గ్రాములు ఉద్దిబ్యాళ్ళు, కొన్ని శనగబ్యాళ్ళు, కొన్ని మెంతులు అన్నీ పొద్దున నానేసినాను. రాత్రికి మిక్సీ పట్టుకున్నా చూడండి. మెత్తగా పట్టకూడదు, అలాగని బరక ఉండకూడదు, మధ్య రకం పట్టుకోవాలన్నమాట. కొన్ని వాటర్ వేసుకుంటా మిక్సీ పట్టుకున్నాను. గ్రైండర్ ఉన్నోళ్ళు గ్రైండర్కైనా వేసుకోవచ్చు. నేనైతే ఎప్పుడు మిక్సీలోనే వేస్తాను. ఇంకా నైట్ అంతా దాన్ని అలానే వదిలేస్తే సరిపోతుంది. కొంచెం పెద్ద గిన్నెలు వేసుకోండి, ఎక్కువ ఉబ్బితే కనుక పిండి బయటకు వస్తుంది. చూడండి ఎంత బాగా ఉబ్బిందో, నార్మల్ దోశ లాగానే. చూడండి ఎంత బాగుందో అసలు. ఇది ఎంత హెల్దీ అండి, పిల్లలకు కానీ పెద్దలకు కానీ. దీంట్లో రాగులు ఉన్నాయి, సద్దలు ఉన్నాయి, ఇవి ఉద్దిబ్యాళ్ళు ఉన్నాయి. ఇవన్నీ హెల్దీనే కదా. నార్మల్ దోశ ఉరికే రుచి కానీ ఏం హెల్దీ ఉండదు కదా. అందుకే ఇట్లా ట్రై చేసినా అనమాట. ఒక 3 times చేసినాను. ఇప్పుడు వీడియో పెడుతున్నా, ఎవరో ఒకరైనా ట్రై చేస్తారని. దానికోసం అయితే కనుక దోశ వేసుకొని, ఇంకా ప్లెయిన్ దోశ అంటే నాకు అంతగా నచ్చదు. మా వాళ్ళందరికీ వేసి ఇచ్చినాను, తిన్నారు. ఇది నా కోసం అనమాట. దోశ వేసేసి దానిపైన పప్పుల పొడి, అలానే మునగాకు పొడి వేసుకున్నాను. అది మామూలుగా నేను యూస్ చేస్తా, ఏదో ఒక దాంట్లోకి తింటూనే ఉంటాను మునగాకు పొడి. అది కూడా వీడియో పెడతా ఒకసారి. దానిపైన ఉల్లిపాయలు లైట్గా వేసేసి చిన్న మంట మీద అట్లా ఎర్ర కాల్చుకొని 2 దోశలు కడుపు ఫుల్ అయిపోతుంది తిన్నామంటే కనుక.